శ్రావణ మాసంలో మొదటి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుని వివిధ పేర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మవరంతో తారకాసురుడు లోకాలను అతలాకుతలం చేస్తుంటే దేవతలు అందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. శివునికి పుట్టే సంతానమే తారకాసురుడు చావుకి కారణం అవుతుందని అన్నాడు. సతీదేవి చనిపోయి వైరాగ్యంలో ఉన్న శివుడికి మళ్ళీ పెళ్లి చేయాలి. మరోవైపు సతీదేవి పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేయసాగింది. అంతా తెలుసుకున్న దేవతలు ఎన్నో కష్టాలు పడి శివపార్వతులకు పెళ్లి చేశారు. శివపార్వతుల కళ్యాణానంతరం పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో ఆనందంగా గడుపుతున్నాడు. శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు. ఆయనకు పుత్రుడు ఎలా కలుగుతాడు అనుకొని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడు. శివవీర్యానికి జన్మించి ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని దర్శించి అక్కడ నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెట్టే బాధలన్నీ వివరించారు. అప్పుడు మహావిష్ణువు, బ్రహ్మాది దేవతలారా, మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు. దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు. తారకాసురుని బాధల నుండి కాపాడమని, మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చేయవద్దు అని ప్రార్థించారు. ఆ తేజస్సును భరించలేము అని వేడుకున్నారు. భక్తుడు శంకరుడు, ఆయన పరమశివుడు. పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలు విన్నవాడై బయటికి వచ్చాడు. దేవతల ప్రార్థన విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానం నుండి విడవడింది కాబట్టి నా తేజస్సు భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది మాతృమూర్తి అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతో దూరం అయ్యింది కనుక అమ్మవారు ఆగ్రహంతో ఇక మీదట దేవతలు ఎవరికీ సంతానం కలగదు అని శపిస్తుంది. అందుకే అప్పటి నుంచి కేవలం 33 కోట్ల మంది దేవతలే ఉన్నారు. దేవతలందరూ ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివ తేజాన్ని తాను స్వీకరిస్తాడు, కానీ భరించలేకపోతాడు. అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ తేజాన్ని భూమాతలో ప్రవేశపెడతాడు. భూమాత భరించలేక గంగామాతను ప్రార్థిస్తుంది. అప్పుడు గంగామాత ఆ తాపాన్ని భరించలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రేళ్ల పొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రేళ్ల పొదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్య మంగళ స్వరూపుడై మార్గశిర శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయననే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆయన పుట్టగానే 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారిని కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అని, షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలందు ఆ బాలునిపై పూలవర్షం కురిపించారు. దేవదుందుబిలు మ్రోగించారు. దేవతలందరూ పరమానంద భరితులయ్యారు. శరవణం అనే తటాకం నుండి ఉద్భవించినాడు. స్వామికి శరవణ భవ అని నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ, నేను కొంతసేపు శివతేజాన్ని భరించాను, అందుకే అతను నాకు కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామిని గంగేయ అని నామం. అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్నిగర్భ, అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించడం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచదారుడు అని పిలువబడ్డాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనేక పేర్లు వచ్చాయి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.